నమస్తే. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, చంద్రబాబు నాయుడు గారు ఆటో డ్రైవర్ల సభలో మళ్ళీ జగన్ ప్రభుత్వం వస్తుందని అనుకోవద్దు, సుస్థిరమైన ప్రభుత్వాన్ని ఇవ్వండి, మేము చేస్తామని అని పదే పదే జగన్ గారి ప్రస్తావన తీసుకొచ్చారన్నమాట. ఆయన ప్రభుత్వం రాకూడదు, రాదు అన్నట్లు. ఎందుకు అన్నిసార్లు పదే పదే ప్రస్తావిస్తున్నారు, ఎందుకు భయపడుతున్నారు అని చాలామంది అంటున్నారు. అంటే కొంతమంది విశ్లేషణల్లో భయము అంటున్నారు. మరి ఆయన ఉద్దేశం ఏంటనే తెలియట్లేదు. కానీ మరి ఆ ఉద్దేశం లేకపోతే ఎందుకు అన్నిసార్లు తీసుకోవాల్సిన అవసరం ఏముంది? 11 స్థానాలకు పరిమితం అయిపోయారు. వాళ్ళకి అసలు ప్రజల నుంచి కానీ ఎక్కడి నుంచి ఏమీ లేదు, వాళ్ళకి ఏమాత్రం స్థానం లేదు ప్రజల హృదయాల్లో అని అనుకున్నప్పుడు ఎందుకు అన్నిసార్లు మాట్లాడాల్సి వస్తుంది? చంద్రబాబు నాయుడు గారి భయం ఏంటంటే ఆయన 2 సార్లు వరుసగా ఎప్పుడు గెలవలేదు. ఆయన ఎన్ని CEO అని, నేను విజనరీ అని, నేను సాఫ్ట్వేర్ చేశానని, నేను ప్రపంచమంతా మన పిల్లల్ని కంప్యూటర్ ఇంజనీర్లు చేశానని ఎన్ని చెప్పినా కూడా మీరు బాగా గమనించండి. హిస్టరీ అంతా ఒకసారి గమనిస్తే చంద్రబాబు నాయుడు గారు రిపీటెడ్గా గెలవలేదు. చాలామంది ఏమంటారంటే 94, 99 వరుసగా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది కదా అంటారు. 94 గెలుపు చంద్రబాబు నాయుడు గారి గెలుపు కాదు, తెలుగుదేశం ఎన్టీ రామారావు గారు గెలుపది. ఆయన చూసి ఓటేశారు, చంద్రబాబు నాయుడు గారిని చూసి ఓటేయలేదు. కానీ 99లో చంద్రబాబు నాయుడు గారు గెలుపది. 99లో ఏమిటంటే ఒక రకంగా ఆయన పాలనకు మళ్ళీ మార్కులు వేశారు జనం అని చెప్పుకోవాలి. కానీ అది రిపీటెడ్ గెలుపు కిందికి రాదు. తెలుగుదేశం 2 సార్లు గెలిచిందని అంటారు, కానీ చంద్రబాబు నాయుడు గారు 2 సార్లు గెలిచారని అనడానికి లేదు దాన్ని. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా తనను తాను నిరూపించుకోవడం వల్ల ఆయన్ని 99లో మళ్ళీ గెలిపించారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి ఆ భయం ఎప్పుడు వెంటాడుతుంది. 2014లో ఆయన గెలిచే నాటికి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత ఆయన ఏమనుకున్నాడంటే జగన్ పార్టీ ఇంకా ఉండదు, దానికి ఇంకా పుట్టగతులు ఉండవు, మేము ఆల్రెడీ ఉన్న వాళ్ళలో నుంచి ఒక 23 మందిని చీల్చేసాం కాబట్టి అయిపోయింది ఆ పార్టీ అనుకున్నాడు. అనుకున్న ఆయన అంచనాల కంటే చంద్రబాబు నాయుడు గారు కూడా సుదీర్ఘమైన రాజకీయ నాయకుడు, రాజనీతిజ్ఞుడు, పొలిటీషియను. ఆయనకున్నటువంటి లెక్కలు, అంచనాలు అంత తక్కువ చేయడానికి లేదు మనం. అంతటి చంద్రబాబు నాయుడు గారు కూడా 2019లో జగన్ గారు అంత విపరీతమైన మెజారిటీతో గెలుస్తాడనేది ఎక్స్పెక్ట్ చేయలేదు. తెలుగుదేశాన్ని చిత్తుగా ఓడిస్తారనేది ఆయన ఊహల్లో కూడా లేదు. కాబట్టి ఒక రకంగా ఆ ఫియర్ ఉంది ఆయనకి, ఆ భయం ఉంది. ఇప్పుడేమిటి, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని విపరీతమైన మెజారిటీతో గెలిపించి వైసీపీని చిత్తు చేశారు. చిత్తు మీన్స్ 11 సీట్లు అనేది చాలా ఘోరమైన పరాభవం అది వైసీపీకి. అలాంటి వైసీపీని చూసి చంద్రబాబు నాయుడు గారు సెంట్రల్లో ఆయనకు అనుకూలమైన ప్రభుత్వం ఉంది, ఇక్కడ పూర్తిగా ఆయనకు అనుకూలమైన కూటమి ఉంది, వరుసగా పనులు చేస్తున్నారు. గతంలో జగన్ గారు మీడియా ముందుకు వచ్చేవాళ్ళు కాదు, ఆయన ఎప్పుడు కనపడేవాడు కాదు. చంద్రబాబు నాయుడు గారు కనపడని రోజే లేదు, ఆయన ఉన్నని మీటింగే లేదు, ఆయన చేయని జిల్లా పర్యటన లేదు. ఎక్కడ చూసినా చంద్రబాబు నాయుడు గారే కనిపిస్తున్నారు. ఆయన ఏదో మోసం చేసేస్తాడు, ఆయన ఏదో హామీలన్నీ డుమ్మా కొడతాడు, అది ఇది అని ప్రచారం అయితే జరిగింది. కానీ ఏమీ లేదు కదా. అమ్మకు తల్లికి ఇచ్చాడు కదా, 15,000 ఇచ్చాడు, అందరి పిల్లలకి ఇచ్చాడు, మహిళలకు ఉచిత ప్రయాణం ఇచ్చాడు, పెన్షన్లు పెంచాడు, గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నాడు. అంటే ప్రాసెసింగ్లో ఉంది అన్నీ కూడా. ఆయన ఇవ్వనిది ఏమిటి, ఆడబిడ్డలకి 1,500 ప్లస్ అది ఇంకో పథకం ఉంది, నిరుద్యోగ భృతి. ఈ రెండుటిని ఆయన పెండింగ్లో పెట్టాడు, అన్నా క్యాంటీన్లు చేశాడు. అంటే ఎవరు ఎన్ని విమర్శించినా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వము ఎంతో కొంత ప్రోగ్రెసివ్ దిశగా వెళుతూ ఉంది. సరే, వాళ్ళు చెప్పినవన్నీ లక్షల ఉద్యోగాలు వస్తాయా, పరిశ్రమలు వస్తాయా, ఇంకేమైనా జరుగుతుందా అనేది పక్కన పెడితే, మరీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ప్రభుత్వంలో ఏమీ జరగడం లేదు అనే పరిస్థితి అయితే లేదు. ప్రతిపక్షాలు ఏమైనా మాడవచ్చు, అది వేరే విషయం. జనరల్గా ఆలోచించే వాళ్ళకి ఏం కనిపిస్తుంది అంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఓకే, మనమేమి అంత దారుణమైన రాళ్లు విసిరాల్సిన పరిస్థితిలో అయితే లేదు. మరి ఎందుకు చంద్రబాబు నాయుడు గారు నిరంతరం జగన్నామ స్మరణ చేస్తారు? ఎందుకు చేస్తారు అంటే, ఒకటి, ఆయనకి రిపీటెడ్గా గెలుస్తామో లేదనే ఒక డౌట్ ఉంది. జనము మన పట్ల, అంటే ప్రభుత్వ వ్యతిరేకత వల్ల జనం మన పట్ల వ్యతిరేకంగా మారి జగన్ ఇంకేదో ఇచ్చేస్తాడని ఆశపడి జనము పోయినసారి మనం చెప్పిన పథకాలను నమ్మినట్లే రేపు జగన్ కూడా ఇంకేదో పెద్ద పథకాలు ప్రకటించేస్తే నమ్మేసి ఓట్లేస్తారేమో అని భయం ఉంది. 2,
వైసీపీని మీరు ఎంత చంపేయదలుచుకున్నా దానికి గ్రౌండ్ లెవెల్లో ఉన్న పునాదులు మామూలు పునాదులు కావు. ఎందుకంటే కాంగ్రెస్ నుంచి పుట్టింది అది. వైసీపీ అనేది సొంతంగా పుట్టలేదు. కాంగ్రెస్ తన పేరు మార్చుకొని కండువా మార్చుకొని వైసీపీగా మారిపోయింది. దానికి బ్రహ్మాండమైన మద్దతు ఉంది. ఇప్పటికీ ఓడిపోవచ్చు. కాబట్టి వైసీపీ రూట్ లెవెల్లో వైసీపీని చంపడం అంత ఈజీ కాదు. తెలుగుదేశంలో అప్పుడే లుకలుకలు ఎమ్మెల్యేలు, తలకాయ నొప్పులు, వాళ్ళు చిన్న చితక నాయకులు డబ్బుల కోసం అవినీతికి పాల్పడము, పదవులు రాలేదని అసంతృప్తి, అసహనాలు, గ్రూప్ తగాదాలు ఇవన్నీ మెల్లిగా పెరుగుతున్నాయి. ఈ పెరుగుదలలో భాగంగా చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు ఎప్పుడు ఏం చెప్తూ ఉంటారంటే, జగన్ వస్తాడని మీరు అనుకోవద్దండి, జగన్ దుర్మార్గుడు, జగన్ని రాక్షసుడు, జగన్ దుర్గమ్మ సంహారం చేసి ఇటేదో చెప్తుంటాడు. పిచ్చి పిచ్చి ఇవన్నీ చెప్తుంటాడు ఆయన. అవన్నీ కాదు మీరు చెప్పాల్సింది. మీరు చెప్పాల్సింది ఏమిటంటే, మీ ప్రభుత్వం అద్భుతంగా పాలిస్తే మళ్ళీ జగన్ ఎందుకు వస్తాడు, జగన్ ఇక రాడు, జగన్ వస్తాడని ఆశపడొద్దండి అనే మాట ఆయన నోట్లో రాకూడదు. అసలు వైసీపీ అనేది లేదు మా దృష్టిలో. అసలు ప్రతిపక్షమే కాదు, వాళ్ళు అసలు అసెంబ్లీకి కూడా రారు. ఆ పార్టీ ఎప్పుడు బతుకుతుంది, 29లో మమ్మల్ని ఏమి ఢీకుంటారు అనే మూడ్లో మాట్లాడాలి. ఆ మూడ్లో ఎక్కడ మాట్లాడుతున్నారు? చంద్రబాబు నాయుడు గారు నిరంతరం భయపడుతూ ఉంటారు. వస్తాడు, మళ్ళీ జగన్ వస్తాడు అనుకోవద్దండి తమ్ముళ్ళు, జగన్ వస్తే మీ కష్టాలు అలా ఇలా ఉండవు అంటూ ఉంటాడు. సరే, జగన్ వస్తాడేమని భయం మీకే ఉన్నప్పుడు ప్రజల్ని మీరు ఎలా కన్విన్స్ చేస్తారు? కాబట్టి చంద్రబాబు నాయుడు గారు చేయాల్సింది ఏమిటంటే, మీ ప్రభుత్వం అద్భుతంగా పాలిస్తే మళ్ళీ జగన్ రావాలని ఎందుకు కోరుకుంటారు జనం? మీ ప్రభుత్వం వరుస తప్పిదాలు చేస్తూ పోతే మళ్ళీ జగనే వస్తాడు. ఎందుకంటే 2 పార్టీలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. మిమ్మల్ని కాదనుకుంటే వైసీపీనే గెలిపిస్తారు. 3వ పార్టీ లేదు. జనసేన అనేది మీకు అనుకూలంగా ఉన్నటువంటి మీ కూటమిలోని పార్టీనే తప్ప అది ఎప్పటికీ కూడా ముఖ్యమంత్రి స్థానానికి పోటీ పడే పార్టీ కాదు. పవన్ కళ్యాణ్ గారికి కోపం వచ్చినా, వాళ్ళ అభిమానులకు కోపం వచ్చినా, వాస్తవం ఏమిటంటే చంద్రబాబు నాయుడు గారితో స్నేహం ఉన్నంతకాలము ఆ పార్టీ వాళ్ళు ఇచ్చే సీట్ల మీద ఆధారపడి ఎన్నికల్లో పోటీ చేయాల్సిందే కానీ ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలిచే పరిస్థితి ఇప్పట్లో అయితే లేదు. భవిష్యత్తులో ఏమో చెప్పలేము. ఈ 29 నాటికైతే ఉండదు. ఆయన చెప్పారు కదా, ముఖ్యమంత్రిగా వస్తే జగన్ గారు వస్తారు, లేదంటే చంద్రబాబు నాయుడు గారు లేదా ఆయన వారసుడు లోకేష్ గారు ఉంటారు. ఈ 2 పార్టీలే ఉంటాయి. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు చేయాల్సింది ఏమిటంటే, జగన్నామస్మరణ చేయడం అనేది అనవసరం. ఆటో డ్రైవర్లకు మీరు 15,000 ఇచ్చారు. మీరు ఇంత ముందు కూడా ఆయన జగన్ గారు ఇచ్చిన 10,000కి 5,000 కల్పించారు. మీరు కొత్త పథకం ఏం కాదు అది. ఆయన పెట్టిన అనేక పథకాలు మీరు లేకుండా చేశారు. చేనేత, నేస్తం, ఆ నేస్తం, ఈ నేస్తం అన్నీ పోయినాయి కదా. కాబట్టి మీరు జనానికి ఇవ్వండి, జనానికి ఏదో ఒకటి చేయండి, దాంట్లో ఏమీ కాదు. కానీ పొద్దస్తమానము ఇప్పుడు ఓడిపోయి 1.5 year అయిపోతూ ఉంది. ఇంకా ఎన్నికలు 3.5 ఏళ్ళు ఉన్నాయి. 164 మంది కూటమిలో వివత్సమైన మెజారిటీతో ఉన్నారు. మీరు అసలు అసెంబ్లీకే ప్రతిపక్షమే లేదు, వాళ్ళు రానే రారు. ఏమన్నా ఉంటే కౌన్సిల్లో 1-2 మాటలు మాట్లాడతారు. మీరెందుకు వద్దస్మానం వాళ్ళు దుర్మార్గులు, వాళ్ళు దుష్టులు, వాళ్ళు అది చేశారు, వీళ్ళు ఇది చేశారని ఇంకా మీరు వైసీపీ పాలన మీద రాళ్ళు వేస్తూ తెలుగుదేశం కూటమి వాళ్ళు ఇంకా సమర్థించుకునే అవకాశం లేదు. ప్రజలు మిమ్మల్ని 1 year గ్రేస్ పీరియడ్ అయిపోయింది. 1 year గ్రేస్ పీరియడ్ తర్వాత మీరేం చేస్తున్నారు అనేది చూస్తున్నారు ప్రజలు. అంతేగాని వైసీపీ వాళ్ళు ఏం చేశారు, ప్రజలకు అంత జ్ఞాపక శక్తి ఎందుకుంటుంది? వాళ్ళు ఎప్పుడో ఏదో చేసింది ఎవరికి ఏమీ గుర్తుండవు. 29 నాటికి ఆ రోజు ఉన్న పరిస్థితులు, 5 ఏళ్లలో మీ ఎమ్మెల్యేలు వ్యవహరించిన విధానాలు, అవినీతి, లేకపోతే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం సాధించిన అభివృద్ధి, ఇట్లా రకరకాల కొలబద్దలతో జనం మీకు ఓట్లేస్తారు. మీరు ఫెయిల్ అయితే మీరు ఏం చేసినా మీకు ఓట్లేరు. మీ ఎమ్మెల్యేలు రూట్ లెవెల్లో చెడ్డ పేరు తెచ్చేస్తే మెజారిటీ ఎమ్మెల్యేలు మిమ్మల్ని ఆ దేవుడు కూడా కాపాడలేదు. జనం అభివృద్ధి చూడరు, ఏమి చూడరు. ముందు ఎమ్మెల్యేని వదిలించుకుందాం స్వామి ముందు అనుకుంటారు. టీడీపీనా, తెలుగుదేశమా, చంద్రబాబు నాయుడు గారా, పవన్ కళ్యాణ్ అని ఏమీ చూడరు జనం. ఎమ్మెల్యేలు శృతి మించి అవినీతికి పాల్పడుతున్నారు. డబ్బులు మేము 50 కోట్లు పెట్టాము ఎన్నికల్లో కాబట్టి మేము ఈసారి 200 కోట్లు సంపాదించుకోవాలని ఒక గేట్ పెట్టారు. బెంచ్ మార్క్ పెట్టుకుని అవినీతి చేస్తున్నారు. అది అక్కడ అడ్డకట్టు వేయకుండా జగన్ వస్తాడు గ్యారెంటీగా వస్తాడు మీరు ఇలాగే ఉంటే. వీళ్ళకున్న ప్లస్ పాయింట్స్ని మైనస్లు కాకుండా చూసుకోవాలి. అంతే కదా. మీరు బూచిని చూపించి, జగన్ బూచిని చూపించి మీరు ఎంతో కాలం ప్రభుత్వాన్ని నడపలేరు. మీ ఎలివేషన్ చూపించండి. ఆయన వస్తే మీకు నష్టం జరుగుతుంది అనే మాట రాకుండా మేము వచ్చాము కాబట్టి మీకు ఇది చేస్తున్నాము అనే మూడ్లో ఉంటే అన్నీ జరుగుతాయి. రైట్ సార్. సో లెట్స్ సీ అండి, అంటే ఇప్పుడంటే ఇంకా కొంచెం
ప్రభుత్వం వెళ్ళి 1.5 సంవత్సరమే అయింది కాబట్టి పాతయి తవ్వి కొన్ని మాట్లాడుతున్నారు. అంటే కరెంట్ రేట్లైనా ఇంకోటైనా వాళ్ళ వల్ల చేసాము అది ఇది అని చెప్పుకుంటూ వచ్చారు. అన్నీ అయిపోయినాయి. ఇంకా 1.5 ఇయర్ తర్వాత అయిపోతూ దగ్గరికి వచ్చేసరికేమో నెక్స్ట్ ఎలక్షన్స్ కోసం మళ్ళీ ఇంకో రంగం సిద్ధం చేసుకుంటూ మళ్ళీ నిందలేసుకుంటూ లేకపోతే ఇంకోటేదో వాళ్ళనే విమర్శిస్తూ ఉంటే ఇంకా వీళ్ళ పాలనలో డెవలప్మెంట్స్ దాని మీద దృష్టి పెట్టేది ఇదంతా చేస్తారు చంద్రబాబు నాయుడు గారు. కాకపోతే ఇంకొంచెం ఎక్కువ పెట్టుకుంటే ఇంకొక 1 ఇయర్ చూస్తారు చంద్రబాబు నాయుడు గారు. ఇంకొక 1 ఇయర్ ఏమిటంటే ఇంకా అన్ని ప్రిలిమినరీ దశలో ఉన్నాయి కాబట్టి ఇంకొక 1 ఇయర్కి ఈయన ఏమైనా చేస్తాడా? ఇప్పుడు నిన్న క్యాబినెట్లో కూడా అనేక తీర్మానాలు చేశారు. తీర ప్రాంతం అభివృద్ధి, టూరిజం డెవలప్మెంట్, క్యారవాన్ టూరిజం అని ఇట్లా కొత్తవన్నీ పెట్టారు. మనకు విపరీతమైన తీర ప్రాంతం ఉంది. కరెక్ట్గా మనం టూరిజం హబ్బుగా చేసుకోగలిగితే మంచి ఆదాయం వస్తుంది మనకి. చంద్రబాబు నాయుడు గారి విజన్ కరెక్ట్గానే ఉంటుంది. అమలులోకి వచ్చేసరికి అంత తికమక గందరగోళమై చివరికి ఆయనకు చెడ్డపేరు తెస్తుంది. అవి కొన్ని మధ్యలో ఇప్పుడు ప్లస్ పాయింట్లు ఇలా ఉంటే మైనస్లు కూడా చెప్పడానికి ఇలా ఉన్నాయి. ఇంకో 5 ఈ గవర్నమెంట్ మెడికల్ ఇవి అయినా ఇంకోటైనా అలా మధ్యలో ఏయోటి ఎందుకో కొని తెచ్చుకుంటున్నట్లుగా ఉంటాయి. అవి అలాంటివి జరగకుండా చూసుకుంటే బాగుంటుందండి. అంతే. జస్ట్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మా.